హాయ్ అందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక విషయం చెప్పిన, డబ్బులు మాట్లాడతాయి. అలా ఎలా మాట్లాడితే అనే డౌట్ మీకు రావచ్చు. ఈరోజు మన టాపిక్ అదే. ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వచ్చే ముందు, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వస్తే, ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కామన్గా దేనికోసం పరితపిస్తాడు అంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు కోసం మాత్రం పరితపిస్తాడు. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడినా ఆ డబ్బు కోసమే, ఎవరి జీవిత లక్ష్యం ఎంత పెద్దదైనా సరే ఎండింగ్ వచ్చేసి ఆ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి డబ్బు అనే పదం తెలుసు, ఆ డబ్బు ఒక్క విలువ తెలుసు, ఆ డబ్బు అనేది ఎన్ని చోట్ల మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. గట్టిగా చెప్పాలంటే ఎలాంటి సమయాల్లో ఆ డబ్బు ఎలా మాట్లాడుతున్నది కూడా మనకి ప్రాపర్ గా తెలుసు. కానీ ఆ డబ్బు సంపాదించడం అంత సులువైన పని అయితే కాదు. ఎందుకంటే దానికోసం చాలా త్యాగాలు చేయాలి, మనం కష్టపడి పని చేయాలి. నిజం చెప్పాలంటే మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలి. ఇవన్నీ చేయటం వల్ల డబ్బు వస్తుంది. కానీ ఇవి చేయకుండానే చాలా మంది డబ్బున్నోళ్ళు అయిపోతున్నారు. అది వేరే విషయం అనుకోండి. కానీ డబ్బున్న వాళ్ళలో మెజారిటీగా ఉండే క్వాలిటీస్, డబ్బు లేని వాళ్ళలో మెజారిటీగా ఉండే క్వాలిటీస్ అని చెప్పనా? ఫస్ట్ మనం డబ్బు లేని వాళ్ళలో ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా నిజాయితీతనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ డబ్బులు ఉండవు. కానీ డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కరి దగ్గర నిజాయితీ ఉండదు అని అనను. కానీ మెజారిటీగా చాలా మంది దగ్గర నిజాయితీ ఉండదు. అందుకని వాళ్ళు అంత ధనవంతులు అవుతారు. మీరు ఏ మధ్యతరగతి కుటుంబం వాళ్ళని చూసినా సరే వాళ్ళు ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటారు. నిజం చెప్పాలంటే డబ్బుదే ఉందిరా, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, మనకు మనుషులు ముఖ్యం, మనుషులు అంటేనే మంచోళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు మిడిల్ క్లాస్ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే అది చాలా అందమైన జీవితం. కానీ కొంతమంది ఏంటంటే మనుషుల్ని పక్కన పెట్టి, తన జీవితాన్ని పక్కన పెట్టి కేవలం డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించాలని ఆలోచన తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశమే ఉండదు. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి కామన్ గా కావాల్సింది ఇంకోటి ఉంది. అదే మనశ్శాంతి. మనశ్శాంతి అంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలగటం, ఉదయాన్నే నిద్ర లేచి ఆనందంగా నవ్వగలగటం. ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అది కదా నిజమైన జీవితం, అది కదా నిజంగా జీవించడం. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు అనుకోండి. సరే, ఈ విషయం పక్కన పెడితే మన పాయింట్కి వచ్చేస్తే, డబ్బు మాట్లాడుతుందబ్బా. ఏది ఏమైనా సరే, మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే, ఎటువంటి బాధల్లో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, మనం ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడికైనా సరే, మన డబ్బు కనుక మన పక్కన ఉంటే అది ఖచ్చితంగా మాట్లాడుతుంది. ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నా, ఏదైనా కేసు ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే మనం సరదాగా ఎమ్మెల్యే అవ్వాలన్నా ఎంపీ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా ఆ సమయంలో డబ్బు మాట్లాడుతుంది. కానీ నా పాయింట్ ఏంటంటే, డబ్బుని మనం ఎలా సంపాదించాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం డబ్బు సంపాదించే ప్రాసెస్ లో చాలా కష్టపడుతూ ఉంటాము, నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటాం. అయినా సరే మనం మన గోల్ అచీవ్ చేస్తాం అనే ప్రాసెస్ లో మనకు వచ్చే ఆ కిక్ ఉంటుంది చూసారు, అది మామూలుగా ఉండదు. ఎంత ఆనందాన్ని ఇచ్చిద్ది అంటే అంత ఆనందాన్ని ఇచ్చిద్ది. కానీ అక్రమంగా డబ్బు సంపాదించిన వాడికి ఆ కిక్ ఉండదు. నిజం చెప్పాలంటే నిద్ర కూడా ఉండదు. డబ్బులు ఎవరి కోసం సంపాదిస్తున్నాం, ఎందుకు సంపాదిస్తున్నాం అనే పాయింట్ తెలియక పాపం సంపాదిస్తూనే ఉంటాడు. చివరికి ఆ డబ్బు కోసం తన పక్కన ఉన్న వాళ్ళే తనకి అన్యాయం చేస్తారు. సో ఓవరాల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఏది ఏమైనా సరే డబ్బు అనేది ప్రాపర్ ప్లానింగ్ తో న్యాయంగా సంపాదిస్తే మాత్రం దాంట్లో ఉండే ఆనందమే వేరు, అందులో వచ్చే మజానే వేరు. కానీ అన్యాయంగా నువ్వు ఏ రోజైతే డబ్బులు సంపాదిస్తావో, అక్రమంగా ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తావో ఆ డబ్బు ఖచ్చితంగా అలాగే పోతుంది. ఎందుకంటే నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించే ప్రాసెస్ లో ఆ డబ్బుని ఎలా సేవ్ చేయాలనే ఆలోచన నీకు వస్తుంది. కానీ అనుకోకుండా రాత్రికి రాత్రి నువ్వు ఏదో ఒక తప్పు చేసి డబ్బులు సంపాదిస్తే దాన్ని సేవ్ చేయలేక, దాని నుంచి బయటపడలేక, అంత డబ్బుని అసలు హ్యాండిల్ చేయలేక నువ్వు పడే తిప్పలుంటే చూసావు, అది మామూలుగా ఉండదు. కాబట్టి డబ్బు మన మాట వినేలా చేయాలి, డబ్బు మాట్లాడేలా చేయాలి. అంతేగాని డబ్బు సంపాదించే ప్రాసెస్ లో మనకు మనం అన్యాయం చేసుకొని, మనం అనుకునే వాళ్ళని దూరం చేసుకొని, చివరికి ఆ డబ్బు నీకే అన్యాయం చేసేలా అస్సలు చేసుకోకూడదు. కాబట్టి నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, డబ్బు ఖచ్చితంగా మాట్లాడిద్ది. మన సమస్యలో ఉన్నప్పుడు మనకు అండగా ఉంటుంది, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ నువ్వు నిజాయితీగా సంపాదిస్తే నీ చుట్టూ హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ నువ్వు గనక దాన్ని అక్రమంగా సంపాదిస్తే నీకు ఉన్న మనశ్శాంతి పోయి లేని రోగాలు తెచ్చుకొని కోరి హాస్పిటల్లో పడతావు. నిజం చెప్పాలంటే బతకాల్సిన దానికన్నా చాలా ఎర్లీగా చచ్చిపోతావు. సో అది నా పాయింట్. డబ్బుని ప్రాపర్ గా సంపాదించండి, ప్లానింగ్ గా సంపాదించండి, కష్టపడి సంపాదించండి, క్లారిటీగా సంపాదించండి. అంతేగాని ఎలా పడితే అలా తప్పుదారులు అస్సలు సంపాదించకండి. ఉన్న మనశ్శాంతి పోద్ది, దాన్ని ఎవరు తీసుకురాలేడు. నీ మనశ్శాంతి కేవలం నీకు నువ్వు ఇచ్చుకునే గిఫ్ట్. కాబట్టి నీ మనశ్శాంతిని నీకు నువ్వు గిఫ్ట్ గా ఇచ్చుకో. నీ మనశ్శాంతిని పోగొట్టుకునే పనులైతే అస్సలు చేయొద్దు. అదండి సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, పోయేదేముంది. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.